హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు లాస్ట్ వీడియోలో అయితే గృహప్రవేశం చూపిస్తాను ఫుల్గా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. తెలంగాణ పద్ధతిలో గృహప్రవేశం మేము ఎలా చేసాము అనేది చూపిస్తామని చెప్పాను కదా. లాస్ట్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అయితే చూసారు. థ్యాంక్ యూ అండి. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఎవరు లైక్ అయితే చేయట్లేదు, మర్చిపోతున్నారేమో. ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ గృహప్రవేశం అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, అంకుల్ అయితే గుమ్మడికాయ పట్టుకొని ఉన్నారు. గుమ్మడికాయ కూడా కొట్టేశారనమాట. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఆడపడుచులు అయితే కూరాడెత్తుకొని, వాళ్ళ కూతురు వాళ్ళ ఆడపడుచులు కూరాడెత్తుకొని అయితే ఉన్నారు. ఇంకా ఆంటీ వాళ్ళ అల్లుడు, ఆంటీ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా దేవుడి పట్టాలతో అయితే రెడీగా ఉన్నారండి. టైం అయితే అప్పుడు 5:30, మేము 5:30కి వచ్చామని చెప్పాను కదా ఫ్రెండ్స్. 5:30కి వచ్చి ఇవన్నీ కూరాడు రెడీ చేసుకొని, నివాళి రెడీ చేసుకునే వరకు 5:30 అయితే దాటింది. 6 అయ్యిండొచ్చు, మార్నింగ్ 6 ఆ టైంలో అయితే స్టార్ట్ చేశారు. ఇదిగో ఆంటీ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు. మిగతా అందరి చేతుల్లో అయితే దేవుడి పట్టాలు, ఇంకా నివాళి. ఇంకా ఇక్కడ ఆంటీ వాళ్ళైతే శివభక్తులు అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ బేషన్లో బియ్యంలో శివలింగం కనిపిస్తుంది కదా మీకు, ఫస్ట్లో చూపించారు. ఆంటీ వాళ్ళు ఏ పూజ చేసినా ఫస్ట్ శివలింగంకి అయితే పూజ చేస్తారనమాట. కళ్యాణం కూడా అలానే చేస్తారు. ఇప్పుడు అక్కడ లోపల గృహప్రవేశంలో చూస్తారు మీరు ముందు. నెక్స్ట్ ఇదిగోండి, ఆడపడుచులు అయితే లోపలికి కూరాడుతో వెళ్తున్నారు, నివాళులు తీసుకొని వెళ్ళారు. ఆంటీ అంకుల్ కూడా దేవుడి పటాలతో అయితే లోపలికి అయితే వెళ్తున్నారు. అక్కడ పాలు పొంగించారు కదా. నెక్స్ట్ ఇక్కడైతే వాస్తు పూజ చేస్తున్నారనమాట. వాస్తు పూజ స్టార్ట్ చేస్తున్నారు. వాస్తు పూజ తర్వాత కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత హోమం చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కదా, పూజకు సంబంధించిన ప్రసాదాలు అయితే పూర్ణాలు అవన్నీ అయితే మేము లోపల రెడీ చేస్తున్నాం. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గృహప్రవేశానికి మాత్రం రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారో, ఫ్రెండ్స్ అంతమంది ఉన్నామండి. అందరు కలిసి అయితే ఫుల్ హంగామా చేశారు. ఇదిగోండి, తెలంగాణ పద్ధతిలో జరిగిన గృహప్రవేశం ఇదండి. ఇక్కడ మా ఆంటీ ఇటు సైడ్ కూర్చున్నామే లేచి అటు సైడ్ కూర్చుంటుంది ఏంటి అని మీకు కూడా డౌట్ వచ్చింది కదండి. నాకు కూడా వచ్చింది ఆ డౌట్. కానీ పంతులు గారు అటు కూర్చోబెట్టారు. నాకు తెలిసి వాస్తు పూజకి అలా రివర్స్ కూర్చోబెట్టి చేయిస్తారని అయితే నేను అనుకున్నాను. దీని గురించి నేను క్లారిటీగా తెలుసుకోలేదండి. నెక్స్ట్ అయితే స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుందండి. కళ్యాణం చేస్తున్నారు.
కళ్యాణం అయితే అయిపోయింది. హోమం అయితే చేసుకున్నారు. एकं नोष्पदे पदयानि स्पात्सावेषु अनमेवो भवानः यत्ते महे धृतन्नो विश्वस्तशन्मये दिवदशं विदुष्पदे स्वाहा एकं द्वे त्रीणि चत्वारि आदित्य यशोमा स्वाहा द्वयानि मूल्य ఫ్రెండ్స్, హోమము అయిపోయిన తర్వాత అయితే ఆంటీ అంకుల్ వాళ్ళకైతే బియ్యం పోస్తారనమాట. వడి బియ్యము వాళ్ళ అమ్మగారు వాళ్ళు. అది కూడా వీడియో ఉంది. ఇదే ఫుల్ అయిపోతుంది.